మిత్రులు శ్రీ సభ లక్ష్మీనారాయణ గారు, సభకు ముఖ్య చేసిన ప్రముఖ న్యాయవాది శ్రీ గులాబీ రమణారెడ్డి గారు, ప్రముఖ అధ్యాపకులు పరశురామ్ గారు, మాకు మంచి మిత్రులు, హిందీ భాష పట్ల మన జిల్లాలో మన రాష్ట్రాల్లో కూడా ఎనలేని సేవ చేస్తున్న మిత్రులు శ్రీ కుల రామేశ్వరం గారు. ఇప్పుడే చెప్పినట్లు సాహిత్యంలో తనదంటూ ఒక విశిష్టమైన కృషి చేసి సాహిత్య నిర్మాణంలో గొప్ప కార్యక్రమాలు, పుస్తక ప్రచురణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మిత్రుడు శ్రీ వైరాగ్య ప్రభాకర్ గారు, శ్రీ యుగంధర్ గారు, మిత్రులందరికీ శుభ సాయంత్రపు నమస్కారాలు. మనం ఈరోజు శ్రీశ్రీ గారి గురించి మాట్లాడుకోదలుచుకున్నాం. శ్రీశ్రీ గారు మహాకవి అని మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రపంచం మొత్తం ఒప్పుకుంది. అది తరతరాలుగా నడుస్తుంది మీటింగ్. శ్రీశ్రీ గారు రండి, వస్తే మీ పేరు ఇంక్లూడ్ చేసి. మహాకవి అన్నది నిజమే. తను సామ్యవాద దృక్పథంతో కావచ్చు, ఎంత సామ్యవాద దృక్పథంతో రాసిందో అంత ఆధ్యాత్మిక రచనలు కూడా సినిమా పాటలు రాసిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే శ్రీశ్రీ గారిని మనం నిరంతరం గుర్తుంచుకునే సమయం ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం మనం ఎంతకాలం అయితే భారతదేశం తరతరాల 100 తరాల తర్వాత కూడా భారతదేశం ఉన్నప్పుడు మనం మన స్వాతంత్ర దినోత్సవాన్ని, గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. అప్పుడు ఇమీడియట్గా మనకు గుర్తుకొచ్చేది పాడబోయి భారతీయుడు. కాబట్టి మనం భారత మాతను మర్చిపోలేము, శ్రీశ్రీని మర్చిపోలేము. అంత గొప్ప వ్యక్తికి మనం ఈరోజు నివాళులు అర్పించుకుంటున్నాం. శ్రీశ్రీ గారిని కూడా నేను 2-3 సార్లు మీటింగ్లో చూడడం జరిగింది. మేము స్టూడెంట్లా ఉన్నప్పుడు ఇక్కడే మున్సిపల్ గెస్ట్ హౌస్ అని ఉండేది, మన కలెక్టర్ దాని ముందు. దాంట్లో విప్లవ రచయితల సమావేశం జరిగినప్పుడు ఈ దిగంబర కవులందరూ వచ్చారు, దానికి శ్రీశ్రీ గారు కూడా వచ్చారు. దానికి నేను అప్పుడు స్టూడెంట్గా నేను వెళ్ళి చూశాను. ఆ తర్వాత నేను వరంగల్లో పీజీ చదువుతున్నప్పుడు అక్కడ పీజీ సెంటర్ అనేవారు, అక్కడ తెలుగు విశ్వవిద్యాలయం, అప్పుడు తెలుగు డిపార్ట్మెంట్. దానికి శ్రీశ్రీ గారు వాళ్ళు అంటే తెలుగు విద్యార్థుల కోసం ఇది ఒక్కొక్క లెక్చరర్స్ పెడతారు కదా, దాంట్లో ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారిని, ఒకసారి శ్రీశ్రీ గారిని ఇలా పిలవడం జరిగింది. దానికి కూడా నేను ఆ తర్వాత చాలాసార్లు వరంగల్లో 2-3 సార్లు అనుకుంటాను. ఇది విప్లవ మీటింగ్లు జరిగినప్పుడు స్టూడెంట్గా నేను ప్రతి కాజీపేట అక్కడ మీటింగ్ జరిగినప్పుడు దూరం నుండి చూశాను. అయితే శ్రీశ్రీ అంటే మనకు గుర్తొచ్చి అదే చెప్పినట్టు ఇక మనం నేను ఎక్కువ చెప్పదలుచుకుని మన అందరికీ తెలిసిందేనా, పాడబోయి భారతీయుడు అన్న, తెలుగు మీద లేవరా అన్న, మనం శ్రీశ్రీని మర్చిపోరాదు. మళ్ళీ ఈ 2 కాకుండా ఏ లేకపోతే మనం ఒంటరిగా కూర్చున్నాం అనుకోండి, మనసున్న మనసై బ్రతుకున్న బ్రతికే తోడొకరునినా అదే వాక్యము అంటాం. అది ఎవరు లేకుండా మనం కూర్చున్నాం, మనమే వాడుకుంటాం. ఎవరు లేనప్పుడు మనమే తోడు. అట్లా శ్రీశ్రీని మనం మర్చిపోయే ప్రసక్తి లేదు. వారికి ఇట్లా 115 కావచ్చు, మన తర్వాత వాళ్ళు 150 చేయవచ్చు, 160 చేయవచ్చు. ఆయన అమలు చేయండి. వారికి నేను ఘనంగా నివాళులు అర్పించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.